అవును. మీ తాతగారి ఇంటికాడ చూడు మళ్ళు ఉన్నాయా? అవును. పొలాలు. హ్మ్. అలాంటి మళ్ళీని హ్మ్. ఆకు కోసిపోదు గురాకు. హ్మ్. ఆకు హ్మ్. తీసి పీకేసి కట్టలు కట్టేసి ఇసిరేసేదాన్ని హ్మ్. పొలంలోకి. హుహు. అంటే పొలం దమ్ము వేస్తారు కదా, దమ్ముడు ఇస్తారు కదా, అవును. ఆ దమ్ములోకి ఇసిరేసేదాన్ని. మళ్ళీ పొట్టుకెళ్ళి హ్మ్. అలా అంత పని చేసేదాన్ని. హ్మ్. మరి అంత అంత పని వ్యవసాయం పని చేసేదాన్ని, మామూలు ఇంటి దగ్గర పని చేసేదాన్ని. హ్మ్. మళ్ళీ నూతికెళ్ళి నీళ్ళు తెచ్చుకున్నాడు. అప్పుడు కుళాయిలు అవి వచ్చినాయి. అవును. అప్పుడు నూతికెళ్ళి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు. అవును. అప్పుడు స్నానం చేయాలంటే చెరువులోకి వెళ్ళి స్నానం చేసేవాడు. హ్మ్. అలాంటి పని చేసేదాన్ని నేను. అవును. మా మా వదిన వాళ్ళు ఉన్నారా, నలుగురు వదినలు. అవును. ఇప్పుడు ఒక్కోదిన అంతే. హ్మ్. ఆ నలుగురు వదినలు వ్యవసాయం చేసేవారు. హ్మ్. చాలా వ్యవసాయం ఉంది తాతగారు. అవును. వ్యవసాయం చేసేవారు. గంటి చేను కోసేవారు, వరి పొలం కోసేవారు, శనక్కాయలు. హ్మ్. శనక్కాయల టైం శనక్కాయలు, హ్మ్. నువ్వుల టైం నువ్వులు, హ్మ్. వరి పొలం కోసినప్పుడు వరి పొలం. అవును. అంత పని చేసి అవును. చాలా పెద్ద పని చేసి హ్మ్. అవును. అది ఏదన్నా పిల్లలంటే నన్నే పిలిచేవారు మా ఊళ్ళో. హ్మ్. పిల్లలు చిన్న ఊరి దగ్గరికి వెళ్ళండి రా, అవును. ఏమైనా 10 మందిని కూలోళ్ళు పెడుతుంది, హ్మ్. ఆ అమ్మాయి అయితే మాటల ద్వారాగానే పని చేయించేస్తుంది హ్మ్. అనేవారు. అవును. అంత ఇప్పుడు వెళ్తానా హ్మ్. అంత సంతోషపడిపోతారు నన్ను చూసి. హ్మ్. నా తర్వాత వాళ్ళు ఉంటే అవును. వ్యాధి లేదు, నా తర్వాత వాళ్ళు ఉంటే అంత సంతోషపడిపోతారు. అవును. ఎలా సంతోషపడతారు. ఒక రోజు వెళ్దాం. సరే అమ్మ. వెళ్దామా? అలాగే. రోజు వెళ్దాం. అది కొద్ది పత్రికలు పట్టుకొని హ్మ్. అలాగా ఉదయం వెళ్తాము, హ్మ్. సాయంత్రానికి వచ్చేద్దాం. సరే. చూపించాలి ఆ ఊర్లన్నీ.